సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ముస్లిం లాలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మనం చూస్తున్నాం. సో ముస్లిం లా ఎల్ఎల్బి సెకండ్ సెమిస్టర్కి వస్తుంది మనకు. దీంట్లో వచ్చేసి కాన్సెప్ట్ హీబా కాన్సెప్ట్ అనమాట. హీబా అనేది ఏంటంటే గిఫ్ట్ అనమాట. సో ముస్లిం లాలో హీబా అనేది గిఫ్ట్ అనమాట. సో దీని గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈరోజు. సో వాట్ ఈజ్ హీబా? హీబా మీన్స్ గిఫ్ట్ ఇన్ ముస్లిం లా. సో మనము హిందూస్ లా ప్రకారం ఇట్లా మనం ఎవరైతే గిఫ్ట్ ఇస్తామో అట్లాగే ముస్లిం లాలో కూడా మనకు ఒక గిఫ్ట్ది కాన్సెప్ట్ ఉంది, అది హీబా అనమాట. ఓకే, సో అదేంటంటే ఏ వాలంటరీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ వెల్త్ ఫ్రమ్ వన్ పర్సన్స్ టు అనదర్ పర్సన్. అంటే తనకు ఇష్టపూర్వకంగా, ఓకే, తన ఇష్టానుసారంగా ఒక ప్రాపర్టీ కానీ, ఇంత అమౌంట్ కానీ, ఇంత ఏదన్నా వస్తువు కానీ మనం వేరే వాళ్ళకు ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ వాళ్ళకి ఇచ్చినట్లయితే దాన్ని హీబా అంటారు అనమాట, ఒక గిఫ్ట్ అంటారు అనమాట. అంతేగాని నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇస్తా అంటే అది గిఫ్ట్ కాదు, అది మనము కొన్నట్లు అనమాట. లేకుంటే అది వేరే కిందికి వస్తుంది. ఓకే, మేడ్ వితౌట్ ఎనీ కన్సిడరేషన్. ఓకే, నో మనీ ఆర్ ఎక్స్చేంజ్డ్ ఇన్వాల్వ్డ్. దాంట్లో పైసలు కానీ ఇంకా వేరేది ఎక్స్చేంజ్, నువ్వు ఇది ఇస్తే నేను ఇది ఇస్తా అంటే అది గిఫ్ట్ ఎందుకు అవుతుంది? అది గిఫ్ట్ కిందకి కాదనమాట. సో అది బిజినెస్ అవుతుంది. సో గిఫ్ట్ అనేది ఏంది, అన్కండిషనల్గా మనము ఒక వస్తువుని కానీ, ఒక ప్రాపర్టీ కానీ, ఒక కొంత మనీ కానీ వేరే వాళ్ళకి ఇచ్చినట్లయితే అది గిఫ్ట్ కిందికి వస్తుంది అనమాట. దాన్నే హిబా అంటారనమాట, HIBA. సో ఇది షార్ట్ క్వశ్చన్లో మ్యాక్సిమం వస్తుంది. సో మీరు క్లియర్గా చూసుకోండి. ఓకే, డన్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ గుడ్ విల్. ఓకే, సో గిఫ్ట్ మనం వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాం? మనకు వాళ్ళు ఏంటంటే మనకు వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు, లేదంటే వాళ్ళంటే ఇష్టం ఉన్నప్పుడు, లేకపోతే ఏంటంటే వాళ్ళు ఏదైనా మంచి పని చేసినప్పుడు, ఏదైనా అఫెక్షన్, ఒక మంచి ఉద్దేశంతో మంచి పనులు చేసినప్పుడు వాళ్ళకి ఇంత గిఫ్ట్ అనేది ఇస్తాం అనమాట జనరల్గా. సో అది చెప్తారు మనకి ఇక్కడ. ఓకే, ఇట్ ఈస్ ఇమ్మీడియట్ అండ్ అన్కండిషనల్. సో గిఫ్ట్ అనేది ఏంటి, నేను తర్వాత ఇస్తా అట్లా కాదనమాట. ఇమ్మీడియట్గా ఇవ్వాలి. మనకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చేది ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేయాలి, ఇప్పుడే ఇచ్చేయాలన్నమాట. అన్కండిషనల్గా ఇచ్చేయాలి, దాన్ని గిఫ్ట్ అంటారు అనమాట. ఓకే, ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ సర్టన్ కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. సో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. సో అదనేది ఫర్దర్గా మనం చెప్తాము. ఓకే, సో లీగల్ డెఫినేషన్, లీగల్గా ఏమంటారు? ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ రైట్ బై వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ మేడ్ ఇమ్మీడియట్లీ వితౌట్ ఎనీ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ ఆర్ కన్సిడరేషన్. సో ఏదైనా ప్రాపర్టీ కానీ, మనీ కానీ, ఏదైనా వస్తువు కానీ ఇమ్మీడియట్గా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి మనం ఫ్రీగా ఇచ్చినట్లయితే, ఓకే, వితౌట్ ఎనీ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ ఆర్ కన్సిడరేషన్ లేకుండా ఇచ్చినట్లయితే దాన్ని గిఫ్ట్ అంటారు అనమాట, హిబా అంటారు అనమాట. ఓకే, సో ఇది లీగల్ టర్మ్ వచ్చేసి. సో ఇన్ సింపుల్ వర్డ్స్, ఏ గిఫ్ట్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ మనీ మేడ్ ఫ్రీలీ విల్లింగ్లీ ఇస్ కాల్డ్ హిబా. ఓకే, అర్థమైంది అనుకుంటా. సో దీంట్లో కీ పాయింట్స్, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏముందంటే 3 కీ పాయింట్స్ ఉంటుంది. సో డిక్లరేషన్ ఆఫ్ ఏ గిఫ్ట్, సో ఇజాబ్ అంటారనమాట. నువ్వు ఏమిస్తున్నావు అనేది క్లియర్గా, నేను పలానా ఇంత అమౌంట్ ఇస్తున్నా, లేకుంటే ఈ ప్రాపర్టీ ఇస్తున్నా, లేకుంటే ఈ వస్తువు ఇస్తున్నా అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. దాన్ని వచ్చేసి ఇజాబ్ అంటారనమాట. సో ఏదైతే క్లియర్గా మెన్షన్ చేస్తావు వస్తువు కానీ, ప్రాపర్టీ కానీ, దాన్ని ఇజాబ్ అంటారనమాట. ఏదైతే గిఫ్ట్ ఇస్తున్నావో దాన్ని ఇజాబ్ అంటారు. యాక్సెప్టెన్స్ బై డోనీ. ఓకే, సో ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళని వచ్చేసి కబూల్ అంటారు అనమాట. అమారకు కబూలే అంటుంటారు కదా. సో నీకు ఇష్టమైన అంటే కబూలే అంటుంటారు కదా, అదే అనమాట. సో ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, ది పర్సన్ రిసీవింగ్ ద గిఫ్ట్ మస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, కబూలే అంటే చెప్పాలన్నమాట, నాకు ఇష్టమే అన్నట్లు తీసుకోవాలన్నమాట. దాన్ని అదనమాట. డెలివరీ ఆఫ్ ద పొజిషన్, ఇదన్నీ కబ్జా అంటారనమాట. ఇప్పుడు అంటారు కదా, అరే నా ల్యాండ్ కబ్జా చేసిర్రు అంటుంటారు. అంటే నా ల్యాండ్లోకి వేరే వాళ్ళు వచ్చేసి పొజిషన్ తీసుకున్నారు అన్నట్లు అనమాట. అట్లనే మనం గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే పొజిషన్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదైనా ప్రాపర్టీ ఇచ్చినట్లయితే, సపోజ్ ఒక కంప్యూటర్ గిఫ్ట్ ఇచ్చిండు నీకు, నేను ఇది గిఫ్ట్ ఇచ్చినా అంటే అతని కంప్యూటర్ ఇవ్వకపోతే అది గిఫ్ట్ కిందికి రాదు. దాని పొజిషన్ మనం తీసుకోవాలి. అది ఒక ల్యాప్టాప్ ఇచ్చినంటారు, ల్యాప్టాప్ నా దగ్గరనే ఉంటుంది, నేను గిఫ్ట్ ఇచ్చినా అంటే ఒక వారం రోజుల తర్వాత నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చినావు కదా, ఇచ్చినా అంటే అది వ్యాలిడ్ కాదు. ఎందుకంటే దాని పొజిషన్ తీసుకోవాలి, నువ్వు ల్యాప్టాప్ అనేది ఇచ్చేయాలన్నమాట. అప్పుడే దాన్ని కబ్జా అంటారనమాట. కబ్జా అంటే ఏంది, పొజిషన్ తీసుకునేదాన్ని కబ్జా అంటారు. ఓకే, సో ఫర్ ఇమూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంది, మూవబుల్ గాంధీ అంటే ల్యాండ్ కానీ ఏదైనా ఉంటుంది కదా, అది ఇమూవబుల్ ప్రాపర్టీ. సో ఫిజికల్ పొజిషన్ ఈజ్ నాట్ ఆల్వేస్ నీడెడ్ if the legal documents are handed over.
సో ల్యాండ్స్ కానీ ఫిజికల్గా మనము దాంట్లోకి వెళ్ళే అవసరం లేదు, ఎందుకంటే లీగల్గా డాక్యుమెంట్స్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చాలు, అటువంటి కండిషన్స్ ఇటు ఉంటాయి. సో ఓకే, ఫర్ మూవబుల్ ప్రాపర్టీ యాక్చువల్ డెలివరీ ఈజ్ జనరల్లీ రిక్వైర్డ్. సో ఏవైతే మూవబుల్ ప్రాపర్టీ ఉంటాయో, కదిలే వస్తువులు ఉంటాయో, దానికి మాత్రం కంపల్సరీ మనకు డెలివరీ అనేది ఇచ్చేయాలన్నమాట, అది. ఓకే, సో హూ కెన్ మేక్ హిబా, ఎవరు దానం చేయగలుగుతారు, ఎవరు గిఫ్ట్ ఇవ్వగలుగుతారు? సో ఏ పర్సన్, ఓకే, హూ ఈజ్ సౌండ్ మైండెడ్, అంటే మెంటల్గా ఇన్స్టెబిలిటీ ఉండేసి వాళ్ళు ఇచ్చినట్టు చెల్లదనమాట. సౌండ్ మైండెడ్ అంటే వాళ్ళకి మెంటల్గా స్టెబిలిటీ ఉండాలన్నమాట, వాళ్ళే ఇవ్వగలుగుతారు అనమాట, అది ఒక కండిషన్. దే ఆర్ మేజర్. సో వాళ్ళు మైనర్ అయి ఉండేసి ఒక మైనర్ గిఫ్ట్ ఇచ్చిందంటే అది వ్యాలిడ్ కాదు, వాళ్ళకి 18 years కంపల్సరీ దాటి ఉండాలన్నమాట, వాళ్ళే మనకు ఈ హిబా అనేది ఇవ్వగలుగుతారు అనమాట. దే ఓన్ ద ప్రాపర్టీ. ఓకే, అంతే. ఇదేంటంటే నా ప్రాపర్టీని నేను ఇవ్వగలుగుతాను, అంతేగాని వేరే వాళ్ళ ప్రాపర్టీని మనం ఇచ్చే అధికారం అయితే ఉండదు. సో ఎవరి ప్రాపర్టీ వాళ్ళే ఇవ్వాలన్నమాట, వాళ్ళు ఓన్ అయి ఉండాలి. సో ఇది 3 కండిషన్స్ మనకు ఎవరైతే హిబా ఇవ్వాలనుకుంటారో. హూ కెన్ రిసీవ్ హిబా, ఓకే, ఎవరు తీసుకోగలుగుతారు? సో ఈవెన్ మైనర్, అంటే మైనర్ అబ్బాయి గిట మనము ఈ గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట, మైనర్ కెన్ రిసీవ్ ద హిబా. ఓకే, ఈవెన్ నాన్ ముస్లిం, సో ముస్లిం పర్సన్ ఇంకో నాన్ ముస్లిం కిట ఇవ్వచ్చు అనమాట, వాళ్ళు ముస్లిం అయ్యి ఉండే అవసరం లేదు. సో నాన్ ముస్లిం కిట మనము గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట. ఈవెన్ అన్బర్న్ చైల్డ్ ఇన్ సర్టన్ కండిషన్స్ త్రూ గార్డియన్, అంటే ఇప్పుడు పిల్లలు అన్బర్న్ చైల్డ్ అంటే వాళ్ళు పిల్లలు పుట్టలేరు, అప్పుడు వాళ్ళకిట మనము గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట, ఒక గార్డెన్ ద్వారా ఇట పలానా పుట్టబోయే అబ్బాయి లేదా అమ్మాయికి నేను ఈ గిఫ్ట్ ఇస్తున్నా అంటే దానికి గార్డియన్ కింద పెట్టేసి మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. సో ఇది కండిషన్స్. ఓకే, సో హిబా అనేది ఎవరు రిసీవ్ చేసుకుంటారో మీకు అర్థమైంది అనుకుంటా. సో ఏ ప్రాపర్టీ ఇవ్వగలుగుతారు, వాట్ ప్రాపర్టీ కెన్ బి గివెన్ టు హిబా. ఓకే, సో మనం చెప్పినట్లు మూవబుల్, ఇమ్మూవబుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనీ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మూవబుల్ ప్రాపర్టీ అంటే ఈ డబ్బులు కానీ వస్తువులు కానీ ఏవైతే మూవ్ అవుతాయో అవన్నీ మనం ఇవ్వచ్చు అనమాట. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ల్యాండ్ కానీ ఏదైతే ఉంటాయో అవి ఇటు ఇవ్వచ్చు. సో టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఇది ఫిజికల్గా లేని, ఫిజికల్గా ఉన్నాయి, ఫిజికల్గా లేని. ఏంది ఫిజికల్గా లేని? సపోజ్ కాపీ రైట్స్ ఉంటాయి. ఓకే, కొన్ని అవి మనకు కనిపించాయి, ఫిజికల్గా కనిపించాయి, కాకపోతే ఆ రైట్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. సో అటువంటి ప్రాపర్టీ లేట మనం గిఫ్ట్ కింద ఇవ్వచ్చు అనమాట. ప్రాపర్టీ మస్ట్ బి ఓన్ బై ద పర్సన్ గివింగ్ ద గిఫ్ట్. కాకపోతే ఇవన్నీ దాంట్లో ఏంటంటే ప్రాపర్టీ అతను ఓన్ అయి ఉండాలి, ఎవరైతే పర్సన్ గిఫ్ట్ ఇస్తాడో అతను ఓన్ అయి ఉండాలి. ఓకే, సో కైండ్స్ ఆఫ్ గిఫ్ట్. ఓకే, సో దీంట్లో టూ టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ప్రాపర్టీ అనేది మనకు ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ కావాలంటే ఉంటుంది, ఇంకోటి అన్కండిషనల్గా ఇవ్వాలంటే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు హిబాబెల్ ఇవాజ్ అండ్ హిబాబా షార్టుల్ ఇవాజ్, నేను కొంచెం ప్రొనౌన్సియేషన్ కొంచెం ఇబ్బంది అవుతుంది, కాకపోతే ఇదనమాట. గిఫ్ట్ మేడ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్. జనరల్గా ఏంటంటే మనకు గిఫ్ట్ అనేది ఎక్స్చేంజ్ కానీ ఏదైనా ఆశించకుండా ఇస్తేనే గిఫ్ట్ అవుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే దీంట్లో ఈ 2 కండిషన్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇది మ్యాక్సిమం మనం రాసే అవసరం లేదు. సో రివొకేషన్ ఆఫ్ హిబా. ఓకే, నేను గిఫ్ట్ ఇచ్చిన, దాన్ని ఎట్లా రిటర్న్ తీసుకోవాలి? సపోజ్ నేను గిఫ్ట్ ఇచ్చిన, కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను ఇయ్యను అనేది ఎట్లా తీసుకోగలుగుతారు అన్నది. సో బిఫోర్ డెలివరీ ఆఫ్ ద పొజిషన్, సో ది డోనర్ కెన్ క్యాన్సిల్ ద గిఫ్ట్. ఓకే, సో ది డోనర్ కెన్ క్యాన్సిల్ ద గిఫ్ట్ అంటే ఇప్పుడు నేను సపోజ్ ఒక వస్తువు, ఒక మొబైల్ ఇవ్వాలనుకుంటా. ఓకే, సో అంతకుముందు ఏంటంటే నేను ఇవ్వకముందు నేను క్యాన్సిల్ చేయొచ్చు అనమాట, నా దగ్గర ఉంది కాబట్టి నేను అప్పుడు ఇస్తానా ఇప్పుడు ఇవ్వనంటే అట్లా కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో డెలివరీ ఇవ్వకముందు మనము క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, ఆఫ్టర్ డెలివరీ ఆఫ్ ద పొజిషన్ జనరల్లీ హిబా కెనాట్ బి రివోక్డ్. సో ఒకసారి వస్తువు ఇచ్చిన తర్వాత మనము చేయలేమన్నమాట. కాకపోతే ఏంటంటే కొన్ని కండిషన్స్లో మనం చేయొచ్చు అనమాట, దాని కోర్టు పర్మిషన్స్తో మనం చేయొచ్చు, అదేనది లీగల్గా వెళ్తుంది అనమాట. సో ఎక్సెప్షన్స్, గిఫ్ట్ బిట్వీన్ స్పౌస్ ఆర్ క్లోజ్ రిలేటివ్స్ ఈజ్ జనరల్లీ ఇర్రివోకబుల్. అంటే మన స్పౌసెస్ అంటే ఈ మన కజిన్స్ కానీ క్లోజ్ రిలేటివ్స్ కానీ వాళ్ళకి ఎవరికైతే మనం గిఫ్ట్లు ఇస్తామో అది మళ్ళీ ఇర్రివోకబుల్, అంటే అది మళ్ళీ తీసుకునే వీలు కాదనమాట జనరల్గా. ఓకే, సో కేస్ లాస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు 3 కేస్ లాస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ కేస్ లాస్. అబ్దుల్ రహీం వర్సెస్ షేక్ అబ్దుల్ జబార్ అంటని, ఇది 2009లో అనమాట. ఏ ముస్లిం మ్యాన్ మేడ్ ఏ గిఫ్ట్ హిబా టు ఎ రిలేటివ్, హవెవర్ ది రిలేటివ్ డోనీ నెవర్ టుక్ పొజిషన్స్ ఆఫ్ ద గిఫ్టెడ్ ప్రాపర్టీ, ఏ డిస్ప్యూట్ అక్రాస్
రిగార్డింగ్ ద వ్యాలిడిటీ గిఫ్ట్. సో దీంట్లో ఏంటంటే సో చెప్పినాం కదా మనము మూవబుల్ ప్రాపర్టీ ఏదైతుందో మనము అది పొజిషన్ తీసుకోవాలన్నమాట, దాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, లేకుంటే మాత్రము మనకు అది లా ప్రకారం చెల్లదన్నమాట. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనకు డెలివరీ ఆఫ్ ద పొజిషన్ ఈజ్ మ్యాండేటరీ అనేది కోర్టు అనేది మనకు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైతే మూవబుల్ ప్రాపర్టీ ఉంటుంది కదా అది డెలివరీ అనేది కంపల్సరీ ఇవ్వాలి, అది తీసుకోవాలి, లేకుంటే మాత్రం అతనికి గిఫ్ట్ రిటర్న్ తీసుకునే అధికారం ఉంటుంది అనేది ఇచ్చిద్ది అనమాట. సో ఇక్కడ తీసుకోలేదు కాబట్టి మనము ఫోర్స్ చేయలేము అనేది జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇంకోటి కేసులో వచ్చేసి గులాం అహ్మద్ సోఫీ వర్సెస్ మహమ్మద్ సిద్దికీ దార్ అంటని 2004లో ఇది కేసులా ఏ ముస్లిం ఎగ్జిక్యూటెడ్ హిబా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్ ఫేవర్ ఆఫ్ రిలేటివ్. ఇది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ల్యాండ్. ఓకే, సో ఇక్కడ ఏం చేసిందంటే ది ఓనర్ హౌఎవర్ కంటిన్యూ టు రిసైడ్ ఇన్ ద ప్రాపర్టీ. ఓకే, దేర్ వాజ్ ఏ కన్ఫ్యూజన్ రిగార్డింగ్ వెదర్ ద ప్రాపర్టీ వెదర్ వ్యాలిడ్ పొజిషన్ ఈజ్ గివెన్ ఆర్ నాట్. సో ఇదే అనమాట. సో ఇదేంటంటే ఒక ప్రాపర్టీని అతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసిండు, గిఫ్ట్ కింద ఇచ్చేసిండు, కాకపోతే ఏంటంటే ఆ పొజిషన్లో వాళ్ళే ఉంటారు అనమాట. సో అప్పుడు ఇది గిఫ్ట్ అనేది వ్యాలిడా కాదా, నేను రిటర్న్ తీసుకోవచ్చా అనేది. సో కోర్టు ఏం చెప్పిందంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లీగల్గా ఏదైతే డాక్యుమెంట్లు ఓకే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అన్నీ వేరే అతనికి ట్రాన్స్ఫర్ అయితే ఆ ప్రాపర్టీ మూవ్ అయినట్లేనమాట. ఇన్ కేసు వాళ్ళు ఫిజికల్గా లేకున్నా కూడా మనకు లీగల్ పరంగా డాక్యుమెంట్ పరంగా అన్నీ మూవ్ అయినాయి కాబట్టి ఇది గిఫ్ట్ అనేది వ్యాలిడే. సో దాంట్లో ఇర్రివోకబుల్ అనేది తీర్పు ఇచ్చింది అనమాట. ఓకే, సో ఇది తీర్పు. ఇంకోటి ఇది మస్తాన్ హఫీజా బీబీ వర్సెస్ షేక్ ఫరీద్, ఇది ఇట సేమ్ అనమాట. సో దీంట్లో ఇట ఒక ప్రాపర్టీ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. ఏ ముస్లిం మ్యాన్ ఎగ్జిక్యూటెడ్ రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ వైఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అంటే హస్బెండ్ వాళ్ళ వైఫ్కి గిఫ్ట్ కింద డీడీ రిజిస్టర్ చేసి ఇచ్చేసింది అనమాట ఒక ప్రాపర్టీని. సో ది వైఫ్ యాక్సెప్టెడ్, వాళ్ళ వైఫ్ ఇట యాక్సెప్ట్ చేసింది. ఓకే, బట్ యాక్చువల్ పొజిషన్ వాజ్ నాట్ క్లియర్లీ గివెన్. సో ఈ ప్రాపర్టీ అనేది అతనే ఉంచుకుండు కానీ పొజిషన్ అనేది ఇవ్వలేదు. ది వ్యాలిడిటీ ఆఫ్ ద హిబా వాజ్ ఛాలెంజ్డ్. సో హస్బెండ్ చేసిండు అనమాట, ఏంది లేదు అది నా ప్రాపర్టీ అనేది కేసు వేసిండు అనమాట. ఓకే, సో దీంట్లో వచ్చేసి సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే ఇఫ్ ద గిఫ్ట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ మేడ్ త్రూ ఏ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గిఫ్ట్ ఇచ్చినట్లయితే అండ్ ద డోనీ యాక్సెప్ట్ ద గిఫ్ట్, ఎవరికైతే గిఫ్ట్ ఇచ్చినావో వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లయితే ఓకే దట్ ఈజ్ సఫిషియంట్ టు కంప్లీట్ ద హిబా. సో నువ్వు ఆల్రెడీ రిజిస్టర్ చేసి ఇచ్చినావు, వాళ్ళు యాక్సెప్ట్ చేసారు, దాని అర్థం ఏంటంటే హిబా కంప్లీట్ అయింది, ఇది వ్యాలిడ్ హిబా. ఓకే, సో దాన్ని ఇర్రివోకబుల్, దాన్ని నువ్వు మళ్ళీ తీసుకోలేవు అనేది కోర్టు ఇచ్చిందనమాట. సో ఫిజికల్ డెలివరీ ఆఫ్ ద పొజిషన్ ఈజ్ నాట్ కంపల్సరీ ఇన్ సచ్ కేసెస్. ఆల్రెడీ రిజిస్టర్ అయింది కాబట్టి ఆమె ఫిజికల్గా ఉన్నా లేకున్నా ఇట అవసరం లేదు, ఇది హిబా అనేది సక్సెస్ఫుల్ అయింది, నువ్వు కంపల్సరీ ఇవ్వాల్సిందే అనేది ఇది సుప్రీంకోర్టు అయితే మనకి ఇచ్చిందనమాట. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది ఏంటంటే మనము లీగల్గా డాక్యుమెంట్లో అన్ని ప్రొసీజర్ అయితే మనకి హిబా అనేది వ్యాలిడ్. సో మూవబుల్ ప్రాపర్టీ ఏంటంటే కంపల్సరీగా డెలివరీ తీసుకోవాలన్నమాట, ఆ ప్రాపర్టీ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, అప్పుడే మనకి హిబా అనేది వ్యాలిడ్. ఓకే, సో కీ పాయింట్ ఏంది, సో హిబా ఈజ్ ఏ వాలంటరీ గిఫ్ట్ అండర్ ముస్లిం లా. హిబా అనేది ఏంటి, వాలంటరీగా తనకు తానుగా ఒక గిఫ్ట్ ఇచ్చినట్లయితే దాన్ని హిబా అంటారు అనమాట. సో డిక్లరేషన్ యాక్సెప్టెన్స్ డెలివరీ ఆఫ్ ద పొజిషన్ ఈజ్ నెసరీ. సో నువ్వు ఏమి ఇస్తున్నావు అనేది డిక్లేర్ చేయాలన్నమాట, పలానా వస్తువు కానీ పలానా ప్రాపర్టీ కానీ ఇంత అమౌంట్ కానీ ఇస్తున్నాను అనేది డిక్లరేషన్ చేయాలి. యాక్సెప్టెన్స్, నువ్వు ఎవరికైనా ఇస్తున్నావో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలన్నమాట. అట్లనే డెలివరీ ఆఫ్ ద పొజిషన్, సో పొజిషన్లో తీసుకున్న మీట ఇంపార్టెంట్ అనేది ఇది హిబా కాన్సెప్ట్ అనమాట. సో గిఫ్ట్ కెన్ బి ఆఫ్ ఎనీ ప్రాపర్టీ బట్ ద డోనర్ మస్ట్ ఓన్ ఇట్. సో ఏదైనా ప్రాపర్టీ కానీ ఎవరైతే గిఫ్ట్ ఇస్తారో వాళ్ళు ఓన్ చేసుకున్నాలి, అంతేగాని వేరే వాళ్ళ నా పిల్లలు ఇస్తా, మా తండ్రి ఇస్తా, మా చెల్లెలు ఇస్తా అంటే ఇట్లా కుదరదు అనమాట. ఎవరి ప్రాపర్టీ వాళ్ళే గిఫ్ట్ ఇచ్చుకున్నాలి, వాళ్ళు ఓన్ అయి ఉండాలి. ఓకే, సో గిఫ్ట్ టు ఏ మైనర్ ఆర్ నాన్ ముస్లిం ఇస్ వ్యాలిడ్. సో నువ్వు మైనర్కైనా ఇవ్వచ్చు, నాన్ ముస్లింకైనా ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు గిఫ్ట్ అనేది. ఓకే, అది వ్యాలిడ్ అనమాట. సో డెలివరీ ఆఫ్ ద పొజిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద గిఫ్ట్ ఈజ్ వ్యాలిడ్ ఎక్సెప్ట్ సర్టన్ కేసెస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో డెలివరీ ఆఫ్ ద ప్రాపర్టీ అనేది ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓన్లీ ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అయితే కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి ఎక్సెప్షన్ ఉంది, కానీ మిగతా అయితే కంపల్సరీ అనమాట. సో ఏ వ్యాలిడ్ గిఫ్ట్ కెనాట్ బి రివోక్డ్ ఈజీలీ.
సో ఏదైతే వ్యాలిడ్ హిబా ఉందో దాన్ని మళ్ళా రివర్స్ తీసుకోవడము అనేది ఈజీ కాదు. సో ఇది అనమాట మొత్తం టోటల్. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటా. సో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్లో చెక్కండి. సో దీనికి వచ్చేసి దీని నోట్స్ వచ్చేసి మనం కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాము, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా హార్డ్ అనిపిస్తే మాత్రం మాకు చెప్పండి, ఆ టాపిక్ అయితే మనం కవర్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.